ఈ రోజు మనం వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం. ఎండాకాలంలో శరీరాన్ని ఉష్ణతాపం నుండి రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. అవేంటంటే మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగండి. కొబ్బరి నీరు, లెమన్ జ్యూస్, బటర్ మిల్క్, పుచ్చకాయ రసం వంటి ద్రవాలు తీసుకోవటం మంచిది. ఎక్కువ కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ తీసుకోవడం తగ్గించండి. సరైన ఆహారం తీసుకోండి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి. ద్రవ పదార్థాలు అధికంగా ఉండే కూరగాయలు, టొమాటో, కీరదోస, సొరకాయ ఎక్కువగా తినండి. ఫ్రైడ్ ఫుడ్, మసాలా ఫుడ్ తగ్గించండి. ఎక్కువగా ఎండకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో బయట కార్యకలాపాలను తగ్గించుకోవాలి. బయటికి వెళ్ళేటప్పుడు కూలింగ్ గ్లాసెస్, స్కార్ఫ్, క్యాప్ లేదా హ్యాట్ ధరించండి. ఈ ఎండాకాలం సరియైన దుస్తులను ధరించండి. లూజ్ అండ్ లైట్ కలర్ బట్టలు, కాటన్ లేదా లెనిన్ ధరించడం మంచిది. ముదురు రంగు బట్టలు వేడిని ఎక్కువగా ఆకర్షిస్తాయి కాబట్టి వాటిని నివారించండి. హీట్ స్ట్రోక్ నుంచి రక్షించుకోండి. తలనొప్పి, విపరీతమైన చెమటలు, వాంతులు వస్తే వైద్య సహాయం తీసుకోండి. ORS, గ్లూకోజ్, లెమన్ వాటర్ వంటి ద్రవాలను తీసుకోవడం మంచిది. ఇంట్లో చల్లని వాతావరణం ఉండే విధంగా చూడండి. గదులు చల్లగా ఉండేలా కర్టన్స్, విండోలు మూసివేయండి. ఫ్యాన్, కూలర్ లేదా AC ఉపయోగించండి. ఎక్కువగా ఇంట్లోనే ఉండే ప్రయత్నం చేయండి. ఈ విధంగా పాటించటం ద్వారా ఆరోగ్యకరంగా, సురక్షితంగా ఎండాకాలాన్ని ఎదుర్కోవచ్చు. ఇది ఇవాల్టి హెల్త్ టిప్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.